హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మర్డర్ ఇన్ ప్రోవాన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నేను కొత్తగా ఒక మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీకు కనుక మూవీ రికమెండేషన్స్ ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక వేటగాడిని చూపిస్తారు. తానేంటంటే గన్ను తీసుకుని సరదాగా వేటకు వస్తాడు. వచ్చేటప్పుడు తన కుక్కను కూడా తీసుకొని వస్తాడు. కానీ అక్కడ తీసుకొచ్చిన తర్వాత కుక్క ఏంటంటే సడన్ గా మిస్ అయిపోతుంది అనమాట. దాంతో ఆ కుక్కను వెతుకుతూ ఉంటాడు. అందులో అలా వెతికేటప్పుడు సడన్ గా తనకు డౌట్ వస్తుంది. తనని ఎవరో వాచ్ చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే గన్ను తీసుకొని అటు ఇటు కాల్ చేస్తాడు. అంతేకాకుండా ఎవర్రా నువ్వు అని చెప్పేసి భయపెడుతూ ఉంటాడు. అంతేకాకుండా అనుకోకుండా చేతిలో ఉన్న తుపాకీని కింద పడేసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక కిల్లర్ గాడు ఈ వేటగాడికి ఎదురుగా వచ్చేసి గన్ను గురి పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక రచయితను చూపిస్తారనమాట. బేసికల్ గా ఈ అమ్మాయి ఏంటంటే సిటీలో చదువుకొని అక్కడే కొన్ని అద్భుతమైన పుస్తకాలు రాసి వాటి ద్వారాగా బాగా పేరు సంపాదించింది. కాకపోతే ఈ అమ్మాయిని ఏంటంటే వాళ్ళ అమ్మ అర్జెంట్ గా రమ్మని చెప్పేసి ఊరు పిలుస్తుంది అనమాట. దాంతో ఈ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఈ రచయిత వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాస్ట్రాడామస్ అని చెప్పేసి ఒక రచయిత కమ్ సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే నాస్ట్రాడామస్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాశాడు. కాకపోతే దానికి ముందు రాసే స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్ మనకి శ్మశాన వాటిలో దొరికింది. దాని మీద మనం రీసెర్చ్ చేస్తున్నాము. అందులోనే సెపరేట్ గా మనం ఒక బిల్డింగ్ లీజ్ కి తీసుకుని మరి అందులో చేస్తూ ఉన్నాము. నువ్వు గనక ఆ పుస్తకాన్ని చూస్తే నీకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. మాకు కూడా నువ్వు కొంచెం హెల్ప్ అవుతావు అని చెప్పేసి అంటంతో ఈ రచయిత కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులో నా పుస్తకాన్ని కూడా అక్కడ చూపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రచయిత వాళ్ళ తమ్ముడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారితో ఏమంటాడంటే, అమ్మా మనం రీసెర్చ్ చేసే బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ లో ఒక డెడ్ బాడీ దొరికిందమ్మా. అందులోను ఈ కేసుని ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో తెలిస్తే నువ్వే షాక్ అయిపోతావు అని చెప్పేసి ఈ రచయిత వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే వాళ్ళ అక్కని ఆ తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొని ఆ రీసెర్చ్ బిల్డింగ్ దగ్గర తీసుకెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఈ కేసును డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ కమ్ డిటెక్టివ్ అనమాట. అందులోను హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చనిపోయి పడిపోయింది ఎవరో కాదు. ఈ సినిమా స్టార్టింగ్ లో మనకు ఒక వేటగాడిని చూపించారు కదా, బేసికల్ గా అతను డాక్టర్ అనమాట. అతన్ని ఎవరో సీరియల్ కిల్లర్ గాడు అతి దారుణంగా అక్కడ చంపేసి తీసుకొచ్చే శవాన్ని మాత్రం ఈ రీసెర్చ్ బిల్డింగ్ లో సిలువకి వేలాడి తీశాడు. మరీ ముఖ్యంగా తనని అతి దారుణంగా టార్చర్ చేసి మరీ చంపేశాడు. అది సంగతి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి రచయిత ఆ తర్వాత రచయిత వాళ్ళ అమ్మగారు వస్తారనమాట. వచ్చిన తర్వాత మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే ఈ రీసెర్చ్ బిల్డింగ్ లో జరిగే రీసెర్చ్ మొత్తం ఆపేయండి, అందులోను ఈ బిల్డింగ్ ని బ్లాక్ చేసేయండి కేసు తెలియంత వరకు అని చెప్పేసి అంటంతో రచయిత వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ పుస్తకం మీద రీసెర్చ్ చేస్తుంది కదా, ఇది ఇప్పుడు ఆగిపోతుందని చెప్పేసి కోపం వచ్చేసి హీరోయిన్ దగ్గరికి వచ్చేసి నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకుని ఇవన్నీ చేయమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ నా పెద్దవిడితో ఏమంటుందంటే, చూడండి నా పని నన్ను చేసుకుని ఉండని చెప్పేసి కోపంగా హీరోయిన్ కారు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ పక్కనే ఉన్న తన అసిస్టెంట్ చెప్తుంది అనమాట, చూడు ఇందాక గొడవ చేసింది కదా ఆవిడ ఎవరో కాదు మా అమ్మగారే, నేనేమో మొదటి భర్తకు పుట్టాను, అనుకోకుండా మా నాన్నగారు చనిపోయారు. కాకపోతే వెంటనే తను రెండో పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి నా చెల్లెలు, ఆ తర్వాత వాడు నా తమ్ముడు అని చెప్పేసి హీరోయిన్ తన అసిస్టెంట్ కి జరిగింది మొత్తం చెప్తుంది. సో మొత్తం మీద ఆ రచయిత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు, ఆ తర్వాత రచయిత తమ్ముడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇక మీదట మనం అలాగే పిలుచుకుందాము. అందులోని హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి దూరంగా ఉండి చదువుకొని ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయింది. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ వేటగాడు ఎక్కడైతే మిస్ అయిపోయాడో అక్కడికి వెళ్తుంది. అందులోని కిల్లర్ గాడు కూడా అక్కడే కదా గను గురి పెట్టింది తనకి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ కిల్లర్ గాడి కార్ ఉంటుంది. సో దీంతో హీరోయిన్ అర్థం చేసుకుంటుంది ఇక్కడికి వచ్చి మరి తనని హత్య చేసి తీసుకెళ్లి ఆ రీసెర్చ్ బిల్డింగ్ లో పడేసాడని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వేటగాడి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ చనిపోయిన అతను భార్యని అడుగుతుంది అనమాట, నీ భర్తకి ఎవరైనా శత్రువులు ఉన్నారని చెప్పి అడిగితే, లేదండి నా భర్త ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, అందులో నిద్రపతికి టాబ్లెట్లు కూడా వేసుకుంటూ ఉంటాడు, అంతేగాని తనకంటూ సపరేట్ గా శత్రువులు ఎవరు లేరని చెప్పేసి అంటంతో సరేనమ్మా ఏదైనా లీడ్ దొరికితే మాత్రం తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వస్తుంది. బట్ బయటకు వచ్చి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా ఆ వేటగాడి కుక్క ఏదైతే ఈ సినిమా స్టార్టింగ్ లో మిస్ అయిపోయిందో ఆ కుక్క ఇప్పుడు ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా హడావుడిగా కుక్క దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే కుక్క శరీరం మీద ఎటువంటి గాయం ఉండదు. కాకపోతే కుక్క మెల్లో మాత్రం చిన్న బాటిల్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్నపాటి వచనం ఉంటుంది. దాంతో హీరోయిన్ అది తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. దీని మీనింగ్ ఏంటని చెప్పేసి అందరిని అడుగుతూ ఉంటుంది. కానీ అదే పోలీస్ స్టేషన్ లో సూపర్వైజర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. అతను ఏమంటాడంటే, మేడం రీసెంట్ గా నోస్ట్రాడామస్ రాసిన ఒక పుస్తకం మాకు సమాధిలో దొరికిందండి, అది కూడా చాలా ఓల్డ్ సమాధిలో దొరికింది మాకు, మేము దాన్ని బయటికి తీసి చూస్తే అందులో నుంచి వచ్చిందేమని చెప్పేసి నాకు కొంచెం డౌట్ గా ఉంది, కావాలంటే మీరు మీ చెల్లెల్ని అడగండి అని చెప్పేసి అంటంతో నా చెల్లెలికి ఈ నోస్ట్రాడామస్ అని చెప్పేసి పుస్తకానికి ఏంటి సంబంధం అని చెప్పి అడిగితే, లేదండి దాని మీద రీసెర్చ్ చేయాలని చెప్పేసి మీ అమ్మగారే తను రమ్మంది, అందులోనూ రీసెర్చ్ బిల్డింగ్
బిల్డింగ్ లో మొత్తం రీసెర్చ్ చేద్దామని చెప్పేసి అంది. ఒకవేళ ఆ కిల్లర్ గాడు అందులో ఉన్న పేజీని చింపుకొని ఇలా హత్యలు చేస్తున్నాడేమో అని చెప్పేసి ఆ సూపర్వైజర్ చెప్తాడు. అందులోను పుస్తకం కూడా మీ అమ్మగారి దగ్గర ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఏంటంటే సూపర్వైజర్ తో పాటు ఒక డాక్టర్ ఉంటాడు అనమాట. ఆయన ఏమంటాడంటే ఈ చనిపోయిన అతన్ని సిలువేసి మరి కిల్లర్ గాడు చంపాడు అంటే వీడేదో ఒక భయంకరమైన తప్పు చేసి ఉంటాడు, అందుకనే కిల్లర్ గడ్లా చంపాడు. ఇంకా ముఖ్యంగా నోస్ట్రాడమస్ లోని ఒక వచనాన్ని కట్ చేసి కుక్క ద్వారా పంపించాడంటే మొత్తానికి దాని మీనింగ్ వెనకాలే ఆ కిల్లర్ గడి ఇంటెన్షన్ మనకు కనపడుతుంది. అదే తెలుసుకుంటూ ఓపెన్ అయిపోతుంది కాబట్టి నువ్వు మీ చెల్లెల్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత డాక్టర్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ డాక్టర్ తో ఏమంటుందంటే చూడు ఆ కుటుంబానికి నాకు ఎప్పుడు సెట్ అవ్వదు, అందులోనూ మా అమ్మ అయితే నన్ను శత్రువులా చూస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మా అమ్మ వాళ్ళ రెండో భర్త అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి నేను కారణం అని చెప్పేసి మా అమ్మ అనుకుంటుంది. కాబట్టి ఆ కుటుంబంతో ఎలా మింగిల్ అవ్వాలి ఇప్పుడు నేనని చెప్పేసి తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ డాక్టర్ ఆ తర్వాత హీరోయిన్ ఒకప్పుడు రిలేషన్ లో ఉన్నారనమాట. కాకపోతే హీరోయిన్ ఏంటంటే నాకు పిల్లలు కావాలి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పేసి అనడంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే చూడమ్మా నాకు పిల్లలు అంటే నచ్చదమ్మా, ఏదో రిలేషన్ లో ఉన్నావు హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి అంతవరకు ఉండని చెప్పేసి మళ్ళీ డాక్టర్ ఏమంటాడంటే ముందు వెళ్ళి నీ చెల్లిని మీటు అని చెప్పేసి తాను అక్కడి నుంచి మెల్లగా జంప్ అయిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ చేసేదేం లేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ భయంకరంగా తిడుతుంది అనమాట. ఎందుకు వచ్చావు, కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి ఇప్పుడు ఏంటి నేను నీతో పాటు పోలీస్ స్టేషన్ రావాలి అంతే కదా అని చెప్పేసి హీరోయిన్ తో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమనుకుంటుంది ఎంక్వైరీ చేద్దాము నోస్ట్రాడమస్ బుక్ గురించి అని చెప్పేసి అనుకుంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే చిన్నప్పుడు జరిగిన ప్రతి ఒక్క విషయం గుర్తు చేసి మరీ తిడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నేను ఇక్కడికి పిలిచింది ఎందుకంటే ఆ కిల్లర్ గాడు ఒక మనిషిని చంపి నోస్ట్రాడమస్ అనే పుస్తకంలో ఉన్న ఒక వచనాన్ని పంపించాడు. మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఏదైనా పేజీ చిరిగిందా లేకపోతే వాడే ఆ పుస్తకాన్ని చదివి ఇక్కడ పంపించాడు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, దాని కోసం పిలిచాను తప్ప నువ్వు పాతనే తవ్వితే ఎలా అని చెప్పేసి అంటంతో అప్పటికి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు మాత్రం సైలెంట్ గా ఉండదు, కంటిన్యూస్ గా తిడుతూనే ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే బంగారం నేను ఎలాగోలా చూసుకుంటాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఆ అమ్మాయి ఏంటంటే వెళ్ళిపోయి ఇంటికి పోదు, అటు నుంచి అటు సూపర్వైజర్ ని మీట్ అవుతుంది. అంటే హీరోయిన్ వాళ్ళ టీమ్ లో పనిచేస్తుంటాడు కదా సూపర్వైజర్, అతన్ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అందులోనూ సూపర్వైజర్ కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా అక్కడికి వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే అక్క చెల్లెలు గొడవ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా చిన్న వయసులో ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే తన చెల్లెల్ని ఇచ్చి సరదా కొంచెంసేపు బయట ఆరిచ్చమ్మ చెల్లెల్ని అని చెప్పి అంటే హీరోయిన్ కొంచెం అశ్రద్ధగా ఉండటం వల్ల తను ఒక చిన్న టనల్లో పడిపోయింది అనమాట. దాంతో తనకి ఏంటంటే అక్కడ ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంది. అయినా సరే హీరోయిన్ తన ప్రాణాలు పానంగా పెట్టి మరి కాపాడింది. కాకపోతే ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే కోపం వచ్చేసి అమ్మాయిని చూసుకోవడం నీకు చేత కదా అని చెప్పేసి పట్టుకొని పిచ్చగొట్టు కొట్టింది అనమాట. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే తన చెల్లెల మీద కోపం వచ్చేసి నువ్వు వచ్చిన కాడి నుంచి నా జీవితంలోకి అమ్మ నన్ను గౌరవించడం మానేసింది, లవ్ చేయడం మానేసింది, అసలు నన్ను చూసుకోవడం మానేసింది అని చెప్పేసి తన మీద కోపం పెంచుకుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే ఆ సూపర్వైజర్ చెప్తూ ఉంటుంది. ఆడేమనుకుంటాడంటే నేనేదో నీతో సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పేసి వస్తే నువ్వేంటి మీ అక్క గురించి చెప్తున్నావు అని చెప్పేసి మనోడు మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే చనిపోయిన ఆ వేటగాడికి సంబంధించిన మొబైల్ తీసుకొని దాంట్లో ఉన్న కాల్ లిస్ట్ మొత్తం తీసి చూస్తే కంటిన్యూస్ గా మ్యాక్స్ అని ఒక అతనికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అతను కూడా పోలీస్ ఆఫీసర్ అనమాట. వెంటనే హీరోయిన్ కి డౌట్ వచ్చేసి అతను పిలుస్తుంది. అవునండి మీరు ఆ చనిపోయిన అతనితో ఎక్కువగా మాట్లాడారు, అతనికి మీకు ఏంటి సంబంధం అని చెప్పంటే ఏమి లేదండి అతను ఒక డాక్టర్, అందులో నా కూతురుకు ఆరోగ్యం బాగోలేదండి, కంటిన్యూస్ గా ఆయన దగ్గర తీసుకెళ్తూ ఉన్నానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కు డౌట్ వచ్చేసి మీరు నా దగ్గర ఏం దాయట్లేదు కదని చెప్పంటే నేనేం దాస్తానండి, నేనే ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు కిల్లర్ గడు ఏం చేస్తాడంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అతను చంపేశాడు కదా, అతని కళ్ళు మాత్రం పీకేసి ఆ 2 కళ్ళు హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్ గా పంపిస్తాడు. దాంతో ఆ అమ్మాయి స్టన్ అయిపోతుంది అనమాట. ఇదేంట్రా అడిదిరిగి కిల్లర్ గడు నా మీదకి వచ్చాడని చెప్పేసి. మరి ముఖ్యంగా హీరోయిన్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరోయిన్ కూడా భయం వేస్తుంది, ఒకవేళ కిల్లర్ గాడు తన కుటుంబం మీద పడతాడేమో అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలకే భయం వేసి ఖచ్చితంగా వాళ్ళ అక్కకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. వెంటనే నోస్ట్రాడమస్ పుస్తకం తీసి పేజీలు మొత్తం చెక్ చేస్తే అందులో ఎటువంటి పేజీ చెనకలేదు. దాంతో ఆ కిల్లర్ గాడే ఇందులోంచి చూసి వచనం రాశాడని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఆ కుక్క మెళ్ళలో కట్టిన ఆ వచనానికి అర్థం ఏంటంటే నేను కంటిన్యూస్ గా హత్యలు చేస్తూనే ఉంటాను అని చెప్పేసి కిల్లర్ గాడు డైరెక్ట్ గా రాశాడనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు భయపడుతుంది అనమాట. ఈ అడిదిరిగి నాకు ఈ కళ్ళు గిఫ్ట్ గా పంపించాడంటే తప్పకుండా నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు భయపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు పోలీస్ ఆఫీసర్ అయిన మ్యాక్స్ ని చూపిస్తారు. తానేంటంటే తన ఇంటికి కారులో వెళ్ళిన తర్వాత సడన్ గా ఆ కారులోకి కిల్లర్ గాడు వచ్చేసి గన్ను గురి పెడతాడు. కానీ మ్యాక్స్ ఏమంటాడంటే చూడు నువ్వు వస్తావన్న సంగతి నాకు ఎప్పటి నుంచో తెలుసు, అందులో
అందులోనూ 7 సంవత్సరాలుగా నరకం భరించలేకపోతున్నాను, నువ్వు నన్ను చంపేది ఏంటి, నేనే చనిపోతానని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అయిన మ్యాక్స్ తన గన్ను తీసుకుని తనను తాను కాల్చుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏమనుకుంటారంటే కిల్లర్ గాడేం కారలేదు, తన గన్నుతో తానే కాల్చుకున్నాడు, తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి తన గురించి ఎంక్వైరీ చేస్తే తన ఇంట్లో ఆ తర్వాత తన పర్సులో హీరోయిన్ వాళ్ళ చెల్లెలతో మ్యాక్స్ దిగిన ఫోటో కనిపిస్తుంది అనమాట. సో దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ మ్యాక్స్ గాడు తన చెల్లెలతో రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి. అందులోనూ వీళ్ళిద్దరు ఏంటంటే కాలేజ్ టైంలో రిలేషన్ ఉన్నారనమాట. ఎందుకంటే ఫొటోస్ లో కొంచెం ఏజ్ తక్కువ కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది. అంతేకాకుండా మ్యాక్స్ డెడ్ బాడీ చెక్ చేస్తే తన చేతిలోనే మళ్ళీ తనకు ఒక చిన్న లెటర్ కనిపిస్తుంది అనమాట హీరోయిన్ వాళ్ళకి. దాంతో అది తీసుకుంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు ఎవరో ఒక అతను ఏంటంటే మొహానికి మాస్క్ వేసుకొని ఫుల్ గా కవర్ చేసుకొని ఆ ఏరియాలో పర్టికులర్ గా అదే టైంలో వచ్చాడు అనమాట. అందులోనూ హత్య జరిగిన తర్వాత కిల్లర్ గాడు బయటకు వచ్చేసి ఎవరికో ఫోన్ చేశాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ ఏరియాలో ఆ పర్టికులర్ టైంలో అక్కడి నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో మొత్తం లిస్ట్ బయటకు దిండి చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నోస్ట్రాడమస్ అనే బుక్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి అర్థం చెప్తుంది కదా, అందులోనూ తన ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. వెంటనే తనకు ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లుగానే వాడు హత్యలు చేస్తూ ఉన్నాడు, రెండో హత్య కూడా చేశాడని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఎవరక్క అని చెప్పేసి అంటుంది. ఇంకెవరు మ్యాక్స్ అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నారు కదా. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఏంటి కొంచెం జరుకాయో అని చెప్పేసి అంటంతో ఏం లేదు అని చెప్పేసి కవర్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ తెలుసు వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చెల్లెల దగ్గరికి వాళ్ళ తమ్ముడు వస్తాడు అనమాట. అంటే ఆ రైటర్ దగ్గరికి వాళ్ళ తమ్ముడు వస్తాడు. వచ్చిన తర్వాత ఒరే తమ్ముడు ఇలా జరిగిందంట, అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన డాక్టర్, ఆ తర్వాత ఇప్పుడు చనిపోయిన మ్యాక్స్, వాళ్ళిద్దరు నీకు తెలుసు కదా, మన అందరం ఒకే చోట కదా చదువుకుందని చెప్పేసి అంటంతో అందరం ఒకే చోట చదువుకున్నాం కానీ అందరం ఒకే క్లాస్ కాదు కదా, అయినా నాకేంటి సంబంధం, చనిపోయిన మ్యాక్స్ గాడు నువ్వు మీ ఇద్దరు కలిసి రిలేషన్ ఉన్నారు కదా, ఈ విషయం నువ్వు అక్కతో చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటంతో పాపం రైటర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ కి వాళ్ళ టీం కి తెలిసే విషయం ఏంటంటే ఇంతకు ముందు చనిపోయిన వేటగాడు ప్లస్ ఇప్పుడు చనిపోయిన మ్యాక్స్ వీళ్ళిద్దరూ ఒకే చోట చదువుకున్నారు, అందులోనూ వీళ్ళిద్దరికి ఒకళ్ళు తెలుసు అని చెప్పేసి ఆ పాయింట్ వీళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే కిల్లర్ గాడు కావాలని చెప్పి టార్గెట్ చేసి చంపుతున్నాడని చెప్పేసి వీళ్ళకి ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళందరూ నోస్ట్రాడమస్ అనే క్లబ్ లో మెంబర్స్ అనమాట. చనిపోయిన వేటగాడు అవ్వచ్చు, మ్యాక్స్ అవ్వచ్చు, హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అవ్వచ్చు, వీళ్ళందరూ అందులో మెంబర్స్ అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. అప్పుడు చెప్తుంది అనమాట వాళ్ళ చెల్లెలు నోస్ట్రాడమస్ అనే క్లబ్ ఉంది, అందులోనూ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అందులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. అందుకని సినిమా స్టార్టింగ్ లో జాయిన్ అయిన వేటగాడు, ఆ తర్వాత చనిపోయిన మ్యాక్స్, నేను జాయిన్ అయ్యాను, అంతే తప్ప వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ ఫోటో బయట తీస్తుంది అనమాట. ఎందుకంటే మ్యాక్స్ తన చెల్లెలు కలిసి దిగిన ఫోటో, ఇలాంటి ఫోటోలు చూపించిన తర్వాత కూడా నువ్వు నాతో అబద్ధాలు చెప్పాలనుకున్నావు అంటే ఇంకా అది నీ మూర్ఖత్వం అని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ వాళ్ళ చెల్లెలు సైలెంట్ అయిపోతుంది అనమాట. అందులో నోస్ట్రాడమస్ అనే క్లబ్ కి మెయిన్ హెడ్ వచ్చేసి జడ్జ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ నోస్ట్రాడమస్ అనే పుస్తకం బయటకు వచ్చిన దగ్గర నుంచి హత్యలు జరుగుతూ ఉన్నాయి, అది సడన్ గా బయటికి రావడం ఏంటి, దాని మీద రీసెర్చ్ జరగడం ఏంటి, వీళ్ళందరూ చచ్చిపోవడం ఏంటి, అసలు ఆ బుక్ బయటకు వచ్చిన తర్వాత రీసెర్చ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పింది ఎవరని చెప్పేసి అంటంతో ఇంకెవరు అమ్మాయి అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. బట్ వచ్చిన తర్వాత తానేమంటుందంటే చూడమ్మ బంగారం, నువ్వు ఇంటికి వచ్చి ప్రతిసారి ఇంట్లో ఉన్న వాళ్ళకి గొడవలు పెట్టవాకమ్మా, మేము ప్రశాంతంగా ఉంటున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అందులోనూ నోస్ట్రాడమస్ అనే క్లబ్ కి హెడ్ ఎవరు జడ్జి కదా, వెళ్ళి హీరోయిన్ ఆయన మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఆయనతో ఏముంటుందంటే ఇప్పుడు చనిపోయిన వేటగాడు అవ్వచ్చు లేకపోతే మ్యాక్స్ అవ్వచ్చు, వాళ్ళు ఈ క్లబ్ లో మెంబర్స్ కదండి, వాళ్ళిద్దరికి కామన్ ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అంటంతో సంబంధం ఏం లేదు కానమ్మా, కానీ వాడు చంపిన తర్వాత ఒక లెటర్ పెట్టిపోతున్నాడు కదా ఒక కొటేషన్ లాగా, అదే కామన్ పాయింట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ విషయం బయట ఎవరికి తెలియదు అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఈ విషయం మీకు ఎలా తెలిసిందండి అని చెప్పేసి అంటంతో నాకు తెలిసేదే ఉందమ్మా, ఈ నోస్ట్రాడమస్ అనే క్లబ్ కి నేను ప్రెసిడెంట్ గా ఉంది 7 సంవత్సరాల నుంచి, దానికంటే ముందు ఓల్డ్ ప్రెసిడెంట్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ నాకు చెప్పింది, ఆవిడ ఎవరో కాదు మీ అమ్మగారే, మీ అమ్మగారికి అన్ని తెలుసమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సడన్ గా వాళ్ళ అమ్మగారు ఏంటంటే 7 సంవత్సరాల క్రితం ఈ క్లబ్ కి నేను ప్రెసిడెంట్ గా ఉండనని చెప్పేసి జడ్జి గారిని ప్రెసిడెంట్ గా పెట్టింది అనమాట. అది సంగతి. దాంతో హీరోయిన్ కి వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే మా అమ్మ అంత మంచిది కాదే, అందులో ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయి ఇంకొకరిని ప్రెసిడెంట్ గా పెట్టిందంటే మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో డాక్టర్ అని ఒక అతను ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు హీరోయిన్ తో రిలేషన్ లో కూడా ఉన్నాడు కదా, అతను ఏంటంటే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఎవరినో చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు, అంతేకాకుండా డిపార్ట్మెంట్ లో ఉన్న సూపర్వైజర్. వాళ్ళిద్దరు ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా ఆ కిల్లర్ గాడు 2 క్లూ పెట్టి వెళ్ళాడు కదా మ్యాక్ దగ్గర, దాని అర్థం ఏంటంటే లా కి సంబంధించిన వాళ్ళని ఎవరినో చంపబోతున్నాడు వాడు అని చెప్పేసి క్లూ ఇచ్చాడంటాడు. దాంతో సూపర్వైజర్ ఏమంటాడు
ఏమంటాడంటే ఇవన్నీ నాకెందుకండి, అందులోనూ నేను మిమ్మల్ని కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తున్నానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా ఇంప్రెస్ అయిపోయి దానికి ముద్దిస్తుంది అనమాట. దాంతో బయట నుండి చూస్తున్న డాక్టర్కి ఏంటంటే కోపం వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళు ఏంటి, ఆ కిల్లర్ గాడు ఆ టైంలో ఎవరికి ఫోన్ చేసి ఉంటాడు, అక్కడి నుంచి ఎవరెవరికి ఫోన్ వెళ్ళిందని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేశారు కదా. చేస్తే అందులో ఒక పెద్ద ఆవిడ పేరు బయటకు వస్తుంది. దాంతో హీరోయిన్ వెళ్ళి ఆ పెద్ద ఆవిడ మీట్ అవుతుంది. కాదండి పలానా రోజున ఈ టైంలో మీకు ఫోన్ వచ్చింది కదా అని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే రాంగ్ కాల్ అమ్మా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే రాంగ్ కాల్ ఎందుకు అవుతుందండి, రాంగ్ కాల్ అయితే మీరు వెంటనే ఫోన్ కట్ చేస్తారు, కానీ 2 నిమిషాలు మాట్లాడారు, అందులోను ఇంతకు ముందు ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన వేటగాడు చనిపోయినప్పుడు కూడా మీకు ఫోన్ వచ్చింది, ఎవరితోనని చెప్పేసి అంటంతో ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా అక్కడ ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి ఎవరని చెప్పి అడిగితే నా కూతురు అని చెప్పేసి అంటుంది. మరి మీ కూతురు ఇంట్లో లేదా అని చెప్పంటే లేదమ్మా నా కూతురికి యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత తన కోమలోకి వెళ్ళింది, మళ్ళీ రీసెంట్ గానే బయటకు వచ్చింది, కాకపోతే ఇప్పుడు తన హాస్పిటల్ వదిలిపెట్టి వచ్చాను ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఈ పెద్దవాడి మీద కొంచెం డౌట్ ఉందన్నమాట. అంతేకాకుండా హీరోయిన్ చెల్లెలు ఏంటంటే హీరోయిన్ చెప్తుంది అనమాట నెక్స్ట్ ఆ కిల్లర్ గాడు చంపబోయేది లా కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నోస్ట్రడామ్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన జడ్జి గారిని మీట్ అయిపోయి ఈ క్లబ్ లో ఎవరెవరైతే లా కి సంబంధించి చదువుకుంటున్నారో వాళ్ళందరి లిస్ట్ కావాలండి, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళనే చంపబోతున్నాడు కిల్లర్ గాడు, వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి లిస్ట్ ఇస్తాడు. అంతేకాకుండా మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం చెప్తాడు అనమాట. చూడమ్మా ఎవరికి తెలియని ఒక విషయం చెప్తాను, నోస్ట్రడామస్ అనే క్లబ్ లో ఒక అద్భుతమైన పుస్తకం ఉండేది, ఆ పుస్తకం మిస్ అయిపోయింది, కాకపోతే సడన్ గా అది కాస్త సమాధిలో దొరికింది, మీ అమ్మ ఆ తర్వాత కొంతమంది రీసెర్చ్ చేసే వాళ్ళందరూ ఏంటంటే ఆ పుస్తకం దొరికిందని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే మా దగ్గర ఉన్న పుస్తకం పోయిందంటే మా క్లబ్ లో వాళ్ళకే బ్యాడ్ నేమ్ కదా, అందుకే ఈ విషయం చెప్పలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు స్ట్రైక్ అవుతుంది అనమాట. ఈ కిల్లర్ గాడే కావాలని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ పుస్తకాన్ని దొంగతనం చేసి రీసెర్చ్ చేసే వాళ్ళకి దొరికేలా చేసి, అందులోనూ రీసెర్చ్ చేసే వాళ్ళకి హెడ్ ఎవరు, హీరోయిన్ వాళ్ళ అమ్మ కదా. సో వాళ్ళ అమ్మ ఏంటి హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసింది కదా రమ్మని చెప్పేసి, ఒకవేళ తన చెల్లెల్ని రప్పించడానికే కిల్లర్ గడి ఇదంతా చేసాడేమో అని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉండే డాక్టర్ ఉంది కదా, తానేంటంటే డైరెక్ట్ గా వెళ్లి హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత కిల్లర్ గాడి హత్యలు ఎందుకు చేస్తారని నీకు బాగా తెలుసు, అందులోనూ 7 సంవత్సరాల క్రితం జరిగిన దారుణం గురించి నువ్వు మీ అక్కకి చెప్పాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏం అర్థం కాదు. అందులోనూ ఒకానొకప్పుడు ఈ డాక్టర్ కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లెలతో రిలేషన్ ఉన్నాడు అనమాట, అంటే లవ్ లో ఉన్నాడు. అందులోని దీన్ని అర్థం చేసుకున్న హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే ఒకప్పుడు నేను నీతో లవ్ లో ఉన్నాను, కాకపోతే ఇప్పుడు సూపర్వైజర్ తో క్లోజ్ గా తిరుగుతుంటే నీకు కోపం వస్తుంది కదా, ఎందుకు ఇలా కులుకొని వస్తావని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరోయిన్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఒక బాంబు పేలుస్తుంది అనమాట. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత డాక్టర్ ఇద్దరు కలిసి దిగిన ఫోటో చూపిస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే చూడక్క నేను డేటింగ్ మాత్రమే చేశాను, మేమిద్దరం రిలేషన్ లో లేము అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరికి చిన్నప్పుడు కొన్ని గొడవలు ఉన్నాయి కదా, వాటిని కూడా మాట్లాడుకొని తేల్చేసుకుంటారు. కాకపోతే నిన్నెందుకు అక్క వాడు వదిలేసాడు అని చెప్పేసి అంటంతో ఏముంది వాడు నన్ను లవ్ చేశాడు, నేను వాడిని లవ్ చేశాను, చక్కగా పిల్లల్ని కందాం అని చెప్పేసి అంటే నాకు పిల్లలు ఇష్టం లేదని చెప్పేసి వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు హీరోయిన్ తో ఏమంటుందంటే ఆ డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు, ఏదో యాక్సిడెంట్ అంటున్నాడు, 7 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నాడు, కిల్లర్ అంటున్నాడు అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలకు కూడా డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ బట్ ఏదైతే మాట్లాడాడో అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క మాట హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే హీరోయిన్ చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత హీరోయిన్ కి కొన్ని విషయాలు స్ట్రైక్ అవుతాయి. 7 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అంటే ఆ పెద్దావిడ కూతురికి యాక్సిడెంట్ అయింది, అందులోనూ కిల్లర్ గాడు ఏంటంటే హత్యలు జరిగిన ప్రతిసారి ఆ పెద్దావిడకి ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఒకవేళ ఈ హత్యలన్నిటికీ కారణం ఆ యాక్సిడెంట్ ఏమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. అందులోనూ ఆ పెద్దావిడ కూతుర్ని ఏదైతే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో అది కాస్ట్లీ హాస్పిటల్ అనమాట. అలాంటి హాస్పిటల్లో ఈ పెద్దావిడ తన కూతుర్ని ఎలా చూపిస్తుందని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఆ బిల్లు ఎవరు కడుతున్నారో కనుక్కోమని చెప్పేసి తన డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది. అంతేకాకుండా చనిపోయిన మ్యాక్స్ ఉన్నాడు కదా పోలీస్ ఆఫీసర్, తన భార్య ఏంటంటే కబోర్డ్ లో ఒకటి చూశానని చెప్పేసి అర్జెంట్ గా హీరోయిన్ ని రమ్మంటుంది. దాంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ పెద్దావిడ కూతురికి యాక్సిడెంట్ అయింది కదా, అప్పటి న్యూస్ పేపర్ కటింగ్స్ అనమాట. అందులోనూ ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు తాను 4 నెలల గర్భవతి, కాకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది, ఆ గర్భాన్ని కోల్పోయింది, ఆ తర్వాత ఎలాగోలా కోమాలో నుంచి బయటకు వచ్చిందని చెప్పేసి హీరోయిన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది. సో దాంతో కిల్లర్ గాడు ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసి చంపుతూ ఉన్నాడు. అందులోనూ వాడిచ్చిన క్లూ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ చంపబోయేది లా కి సంబంధించిన వాళ్ళు, అంటే ఆ సరైన దండన వేయకుండా శిక్ష వేయకుండా కేసు కొట్టేసిన ఆ జడ్జిని చంపబోతున్నాడు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆయన ఎవరో కనుక్కోమని చెప్పేసి టీం వాళ్ళకి చెప్తుంది. అదే సమయంలో టీం మెంబర్ ఒక అతను వచ్చేసి హీరోయిన్ దగ్గర నిలబడతాడు, ఎందుకంటే ఆ పెద్దవాడు కూతురికి హాస్పిటల్లో బిల్లులు ఎవరు కట్టారో కనుక్కోమని చెప్పింది కదా, దాంతో మనోడు కూడా కనుక్కొని వస్తాడు. కట్టింది ఎవరో కాదు మీ అమ్మగారి భర్త అంటే
అంటే వాళ్ళ అమ్మగారికి 2 భర్తలు ఉన్నారు కదా, చనిపోయిన రెండో భర్త అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఆయన చావు కారణం కూడా ఇదేనేమో అని చెప్పేసి హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీ అమ్మాయి ఎక్కడుందని చెప్పి అనడంతో ఆవిడ కూడా కూతురుని తీసుకుని బయటకు వస్తుంది. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే వీల్ చైర్ కి పరిమితం అయిపోయి ఉంటుంది అనమాట. అందులో హీరోయిన్ పెద్దవాడితో ఏమంటుందంటే మీ అమ్మాయి యాక్సిడెంట్ కి ముందు గర్భవతి కదా, దానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పేసి అనడంతో మా అమ్మాయి ఒక్కసారి చెప్పింది ఎవరో టీచర్ అంట, ఆ తర్వాత నేను కూడా అడగలేదు, ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగింది, తన జీవితం తలకిందులైపోయిందని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయితే మా నాన్నగారు డబ్బులు ఎందుకు కడుతున్నారని చెప్పి అనడంతో అది నన్ను ఎందుకు అడుగుతున్నావు, మీ అమ్మని అడగాలి, అదంతా మీ అమ్మకి తెలుసు, అందులోనూ ఆ కిల్లర్ గాడు ఎవడో కూడా నాకు తెలుసు, కాకపోతే నేను చెప్పను అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తన కూతుర్ని అతి దారుణంగా యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన దుర్మార్గుల్ని ఇప్పుడు ఆ కిల్లర్ గాడు 1 by 1 చంపుతూ ఉన్నాడు. అలాంటి వాడిని నేనెందుకు ఆపాలి, అతని గురించి నేను ఎందుకు చెప్పాలని చెప్పేసి అనడంతో హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వచ్చి వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి ప్రతి తెలుసు అనమాట వాళ్ళ భర్త డబ్బులు కడుతున్న విషయం. అందులోనూ ఆయన చనిపోయే ముందు ఒక లెటర్ కూడా రాశాడు, దాన్ని మొత్తాన్ని కనుక్కుందాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఇది క్లియర్ గా అడుగుతుంది అనమాట. కాదమ్మా, 7 సంవత్సరాల క్రితం ఆ క్లబ్ ప్రెసిడెంట్ పదవికి నువ్వు ఎందుకు రాజీనామా చేశావు, అంతేకాకుండా ఆ పెద్దవాడు కూతురికి ట్రీట్మెంట్ కి డబ్బులు ఇమ్మని చెప్పి నాన్నగారికి నువ్వు ఎందుకు చెప్పావు, నాన్నగారు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వీటన్నిటికీ నాకు సమాధానం కావాలని చెప్పి అనడంతో ఆవిడ మాత్రం అడిదిరిగి ఇడిదిరిగి సమాధానం చెప్పకుండానే హీరోయిన్ అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ టీం మొత్తాన్ని చెప్తుంది అనమాట. చూడండి, ఖచ్చితంగా సంవత్సరం క్రితం మిస్ అయిపోయిన నోస్ట్రాడమస్ బుక్ ఇప్పుడు 1 month క్రితం దొరికింది. నాకు తెలిసినంత వరకు ఆ పుస్తకాన్ని దొంగతనం చేసింది ఆ పెద్దవిడే, అందులోనూ అది కాస్త తీసుకెళ్లి ఆ కిల్లర్ గాడికి ఇచ్చింది. సో ఇందులో ఆవిడకు కూడా హస్తం ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు ఆ పెద్దవిడ ఇంటికి ఎవరో బుక్కే తీసుకొని వస్తున్నారు, వాళ్ళు ఎవరో కనిపెట్టనని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ కేసు డీల్ చేసిన జడ్జి ఎవరో కనిపెట్టనని చెప్పి అంటుందో వాళ్ళు కూడా కనిపెడతారు. కాకపోతే ఆయన అంటే చనిపోయాడు అనమాట, క్యాన్సర్ వ్యాధి వచ్చేసి. కాకపోతే ఆయనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టనని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఆల్రెడీ అసిస్టెంట్ ని ఉరేసి చంపేస్తాడు అనమాట. వీళ్ళు అక్కడికి వెళ్లే లోపే తాను అక్కడ చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా అసిస్టెంట్ దగ్గర కూడా ఒక క్లూ పెట్టేసి వెళ్ళిపోతాడు. అందులో ఏముంటుందంటే ఒక రైటర్ తనకున్న భయం వల్ల కుమిలి చచ్చిపోతుందని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే బాధపడుతుంది అనమాట. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు, ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో తెలియదు, బట్ రైటర్ కుమిలి చావడం ఏంటి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో కూడా నాకేంటంటే కళ్ళు వీక్ మరి పంపించాడు, ఏంట్రా బాబు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు బాధపడుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు నీకు ఏదైతే క్లూ ఇచ్చాడో యాక్సిడెంట్ అని చెప్పేసి ఆ డాక్టర్ ఇప్పుడు కనిపించట్లేదు, అందులోనూ హత్యలని చేస్తుంది వాడేనేమో, ఎందుకంటే ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉండొచ్చు, ఆ అమ్మాయి గర్భానికి కారణమై ఉండొచ్చు, మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి కారు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని వీడియో చంపుతున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ కి చిన్న డౌట్ మొదలవుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే తనకి ఎక్కడ యాక్సిడెంట్ అయిందో కూడా తెలియదు, అసలు ఆ అమ్మాయి కూడా నాకు తెలియదు, అలాంటిది నేను ఎలా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఒక రెడ్ కలర్ కారు మాత్రం ఆ అమ్మాయిని గుద్దేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంతకు ముందు కేసు షీట్ లో ఉంటుంది అనమాట. సో దాంతో వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే రెడ్ కలర్ కారు అని చెప్పేసి అర్థం అవుతుంది. అందులోనూ ఇప్పుడు ఈ జడ్జి వాళ్ళ అసిస్టెంట్ ని కిల్లర్ గాడు చంపేశాడు కదా, ఆ కిల్లర్ చంపడానికి కారణం ఏంటంటే కేసు మొత్తాన్ని మ్యానిపులేట్ చేసింది ఆ జడ్జి వాళ్ళ అసిస్టెంటే, అందుకనే చంపేశాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఒకటి మాత్రం బాగా అర్థం అవుతుంది, అదేంటంటే ఈ కేసు మొత్తం ఒక దరికి రావాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఆ యాక్సిడెంట్ అనే అమ్మాయికి డబ్బులు ఎందుకు కడుతున్నాడు, అందులో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి ఆయన చనిపోయే ముందు రాసిన లెటర్ ఏదైతే ఉందో అది కనుక దొరికితే ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టొచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ చెల్లెలతో చెప్తుంది. వెంటనే వాళ్ళ చెల్లెలు కూడా వెళ్ళి వాళ్ళ తమ్ముడు అడుగుతుంది అనమాట, నాన్నగారు చనిపోయేటప్పుడు లెటర్ రాశారంట కదా అదేది అని చెప్పేసి. దాంతో అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటూనే ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు కనిపించకుండా పోయిన డిపార్ట్మెంట్ లో ఉన్న డాక్టర్ని చూపిస్తారు. తనని ఏంటంటే వీళ్ళు పట్టేసుకుంటారు అనమాట, అంటే హీరోయిన్ పట్టేసుకుంటుంది. పట్టేసుకున్న తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ క్లియర్ గా అడుగుతుంది. చూడు, ఆ పెద్దవాడు కూతురుతో నువ్వు రిలేషన్ లో ఉన్నావు, అందులోనూ ఆ అమ్మాయి గర్భవతి అవడానికి కారణం నువ్వే, మరీ ముఖ్యంగా యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కల డీటెయిల్ కనుక్కొని ఇప్పుడు క్లారిటీ వచ్చిన తర్వాత అందరినీ చంపుతున్నావు, సో మొత్తానికి జరిగింది ఇదే కదా అని చెప్పేసి అంటంతో అప్పుడు ఈ డాక్టర్ ఏమంటాడంటే చూడు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది, కానీ ఆ అమ్మాయి గర్భవతి అవడానికి మాత్రం కారణం నేను కాదు, కానీ ఈ కేసులో ఎవరు హంతకుడై ఉంటాడని చెప్పేసి నేను కూడా సపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాను, అందులోనూ జడ్జి వాళ్ళ అసిస్టెంట్ అని చెప్పేసి నాకు తెలిసింది, అక్కడికి వెళ్ళే లోపే ఆ కిల్లర్ గాడు అతన్ని చంపేశాడు, అంతే తప్ప నేనేం కనిపించకుండా పోలేదు, మరి ముఖ్యంగా మిమ్మల్ని ఏం మోసం చేయలేదని చెప్పేసి పాప మానవుడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చూపిస్తారనమాట. తానేంటంటే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అరే 7 సంవత్సరాల క్రితం అమ్మ మనకు ఒక రెడ్ కలర్ కారు కొనిచ్చింది కదా, ఆ కారు నీ కోసం అని చెప్పింది, అందులో నువ్వు కూడా ఆ కారు వేసుకుని బయటికి వెళ్ళావు, కాకపోతే సడన్ గా ఆ కారుకు ఒక రోజు యాక్సిడెంట్ అయింది, అది కూడా
7 సంవత్సరాల క్రితం ఆ పెద్దావిడ కూతురు కూడా యాక్సిడెంట్ అయింది, ఒకవేళ నువ్వేమన్నా చేసావు యాక్సిడెంట్ అని చెప్పేసి అనడంతో అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతున్నావు అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే లేదు లేదు లేదు, ఆ కారు తీసుకొని బయటకు వెళ్తే ఎవరిని ఊరుకోదమ్మా నువ్వు తప్ప అని చెప్పేసి అంటంతో ఆడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. అవునక్క, నేను ఆ తర్వాత ఇప్పుడు దాకా చనిపోయిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ వేటగాడు, మ్యాక్స్, జడ్జి వాళ్ళ అసిస్టెంట్, మేము నలుగురం కలిసి కారు తీసుకుని బయటకు వెళ్ళాము. అనుకోకుండా రోడ్డుకి ఎదురుగా పెద్దావిడ వాళ్ళ కూతురు వచ్చింది, మేము గుద్దేశాము. అప్పుడే ఆ అమ్మాయి గర్భవతిగా ఉంది, ఆ అమ్మాయి రోడ్డు అడ్డంగా పడిపోయింది. మేమేమనుకున్నాము ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం, ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను అమ్మకి ఫోన్ చేశానక్క. కానీ అమ్మ ఏమందంటే మీరు నలుగురు చదువుకునే వాళ్ళు, మంచి మంచి కెరీర్ లో ఉండాల్సిన వాళ్ళు, మీరు ఇప్పుడు ఈ కేసులు ఇరుక్కుంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, ఆ అమ్మాయిని వదిలేసి రండి నేను చూసుకుంటా అని చెప్పేసి అందాక ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసామని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒరే ఆ కారు నాదనుకోని కిల్లర్ గాడు నన్ను చంపడానికి వస్తున్నాడు రా, ఈ విషయం అక్కతో చెప్తానని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి నువ్వు, ఎంతైనా వాడు నీ తమ్ముడు, అందులోను వాడు ఏం కావాలని చేయలేదు తెలియక చేశాడు, ఇప్పుడు ఆ కిల్లర్ గాడు నేను చంపుతాడు అని భయపడుతున్నావు కదా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా రూమ్ లో ఉండు, ఆ రూమ్ కి తాళం వేస్తా, 24 గంటలు ఇంట్లో ఉంటా, ఆ కిల్లర్ గాడిని పోలీసులు పట్టుకున్న తర్వాతే నువ్వు బయటకు వస్తావని చెప్పేసి తనని రూమ్ లో పెట్టి తాళం వేసేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న డాక్టర్ ను వదిలేస్తుంది. ఎందుకంటే తనకి పిల్లలు పుట్టి యోగ్యం లేదనమాట, తాను కూడా ఇప్పుడు తెలుసుకుంటుంది. అంతేకాకుండా పిల్లలు కావాలి అని చెప్పడంతో మనోడు కోపం వచ్చేసింది కదా, దానికి రీజన్ కూడా అదే. మరి ముఖ్యంగా పెద్ద ఆవిడ కూతురు గర్భవతాడానికి కారణం కూడా మనోడు కాదు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. అందుకనే తనని వదిలేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే ఆ ఇంట్లోంచి వాళ్ళ అమ్మకి తమ్ముడికి తెలియకుండా దొంగతనంగా తప్పించుకొని బయటకు వస్తుంది. అంతేకాకుండా బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ సూపర్వైజర్ ఉంది కదా, అతను వచ్చేసి తనని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చెప్తుంది అనమాట, చూడు దీని అంతటి కారణం మా తమ్ముడు, ఆ కిల్లర్ గాడు నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, మా తమ్ముడే ఆ రోజు యాక్సిడెంట్ చేశాడని చెప్పినా సరే మనోడు మాత్రం అవునా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మొహానికి క్లోరోఫామ్ పెట్టిన క్లాత్ ని పెడతాడు. ఇప్పుడే మనకు అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడు ఎవరో కాదు సూపర్వైజర్ అని చెప్పేసి. అందులోనూ సూపర్వైజర్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చెప్పేది అసలు నమ్మడనమాట, నువ్వు నీ అబద్ధాలని చెప్పేసి తన మొహానికి క్లోరోఫామ్ పెడతాడు. ఆ తర్వాత తన అక్కడ కింద పడిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో పనిచేసే డాక్టర్ కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కనిపించకపోయేసరికి తనకు ఒక డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే తను ఇంట్లో లేకుండా బయటకు వస్తే ఖచ్చితంగా సూపర్వైజర్ దగ్గరికి వెళ్తుంది కదా, అందుకని మనోడి కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడు కూడా మంచోళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఒక చేతిలో కత్తి తీసుకొని అటాక్ చేద్దాం అనే ఇంటెన్షన్ తో ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనకేంటంటే కిల్లర్ గాడు ఒక కొరియర్ పంపిస్తాడనమాట. అందులో తన చెల్లెల జుట్టు ఉంటుందన్నమాట. దాంతో అర్థమైపోతుంది తన చెల్లెలు ఆ కిల్లర్ గాడి దగ్గరే ఉంది అని చెప్పేసి. అందులోని ఈ కిల్లర్ గాడు అంటే ఈ సూపర్వైజర్ గాడు జుట్టు కట్ చేసి ఆల్రెడీ పంపించేశాడు అనమాట హీరోయిన్ కి. కాకపోతే హీరోయిన్ తన టీమ్మేట్ తో ఏమంటుందంటే ఫస్ట్ డాక్టర్ ఎక్కడ ఉన్నా కనుక్కో, ఎందుకంటే నాకు డాక్టర్ అవసరం ఉంది, మేము ఇద్దరం కలిసి ఈ కేసును డీల్ చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పేసి అంటంతో పాపం తాను కూడా అక్కడికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఇప్పుడు తన చెల్లెలు సూపర్వైజర్ తో రిలేషన్ లో ఉందని చెప్పేసి ఒకవేళ అక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి బయలుదేరి వెళ్తుందన్నమాట. అందులోనూ ఆ డాక్టర్ ని ఈ సూపర్వైజర్ గాడు కత్తితో పొడి చేసి డస్ట్బిన్ లో పడేస్తాడు. కాకపోతే మనోడు కొనూపురుతో ఉంటాడు. వెంటనే అక్కడికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే సూపర్వైజర్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత నా చెల్లెలు వచ్చిందని చెప్పి అడిగితే లేదంటే 2 days నుంచి తనని నేను కలవలేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ బాగా మట్టంటుకున్న షూస్ ఏంటంటే అక్కడ ఉంటాయి అనమాట. అవి చూసిన తర్వాత హీరోయిన్ కి చిన్న డౌట్ వస్తుంది. కాకపోతే ఆ డౌట్ ఆ సూపర్వైజర్ తో చెప్పదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి అమ్మాయిని ఇంట్లో దాచిపెట్టాను, కాకపోతే తను తప్పించుకొని పారిపోయిందో లేకపోతే కిల్లర్ గడు తీసుకెళ్లాడో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి తాను కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది, అరే ఇప్పటికైనా మించిపోయింది అనేది జరిగింది మొత్తం చెప్పు, అలా చెప్తేనే మీ అక్కని నా చెల్లిని కాపాడగలం అని చెప్పేసి అంటుంది. అంటే రైటర్ ని కాపాడొచ్చు అని చెప్పేసి అంటుంది. దాంతో సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి అక్కడికి వీడికి ఏం తెలియదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కోపం వచ్చేసి నువ్వు నోరు మోసుకుంటావా, అంతా నీ వల్ల జరిగిందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఇలా యాక్సిడెంట్ చేసాము, ఆ తర్వాత అమ్మాయి కావాలని చెప్పి ఇలా చేసింది, అందులోనూ నాన్నగారు బిల్లు కట్టారని చెప్పేసి అంటాడు. అందులోనూ వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాశాడు కదా, ఆ లెటర్ కూడా చూపిస్తారనమాట. అందులో ఆయన ఏం రాస్తాడంటే నేను పోలీస్ స్టేషన్ కి నా కొడుకుని తీసుకుని వెళ్దాం అనుకున్నాను, నా భార్య గోళ్ళు తట్టుకోలేకపోతున్నాను, అందుకని ఆ అమ్మాయి బిల్లు కట్టాను నేను, ఏది ఏమైనా సరే ఆ అమ్మాయిని అయితే బతికించగలం గానీ ఆ అమ్మాయి కడుపులో ఉన్న బేబీని బతికించలేకపోయాం కదా, మరి ముఖ్యంగా నా భార్య వల్ల నా కొడుకు వల్ల అదంతా జరిగింది, ఆ గిల్ట్ ఫీలింగ్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి పాపం ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనమాట. సో మొత్తానికి ఈ తల్లి కొడుకులు తప్పు చేశారని చెప్పి తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చూపిస్తారు. ఆ సూపర్వైజర్ గాడు ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే ఆ స్క్రిప్ట్ బుక్ ఎక్కడైతే సమాధిలో దొరికిందో అందులో హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని పెడతాడనమాట. దాంతో తనకేంటంటే ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ పెద్ద
పెద్దవాడి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తనకి జరిగింది మొత్తం చెప్తుంది. చూడు, నా తమ్ముడు యాక్సిడెంట్ చేశాడు, అందులోనూ మా అమ్మ ఏంటంటే దాన్ని కవర్ చేసింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశాము, కాకపోతే ఆ కిల్లర్ గాడు నా చెల్లెలు తప్పు చేసిందని చెప్పేసి తనని తీసుకెళ్లాడు. తనకేం కాకూడదు, దయచేసి అర్థం చేసుకో, తను కూడా నీ కూతురు లాంటిదే కదా అని చెప్పేసి అంటంతో ఆ పెద్దవాడు ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ గాడు ఎవడో ఫోటో చూపిస్తుంది అనమాట. ఎవడో కాదు, సూపర్వైజర్ అని చెప్పేసి హీరోని తెలిసి షాక్ అయిపోతుంది. అందులోను అందులోను ఈ అమ్మాయికి గర్భం రావడానికి కారణం కూడా మనోడే అనమాట. కావాలని చెప్పేసి హీరోని వాళ్ళ చెల్లెలతో రిలేషన్ పెట్టుకొని నాటకం ఆడాడు. దాంతో హీరోయిన్ కూడా స్టన్ అయిపోతుంది అనమాట. అందులో ఇంతకు ముందు హీరోయిన్ కిల్లర్ గడి ఇంటికి వెళ్ళినప్పుడు బాగా మట్టి అంటుకున్న షూస్ చూసింది కదా, సో అది కూడా ఏంటంటే సమాధుల దగ్గర ఉండే మట్టి అనమాట. దాంతో తనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడు తన చెల్లెని అక్కడే పెట్టాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల దాచిపెట్టిన తన చెల్లెల్ని బయటికి తీసేస్తుంది. అంతేకాకుండా కిల్లర్ గడు కూడా అక్కడే ఉంటాడు. వాడికి గన్ను గురి పెడుతుంది. కానీ వాడేమంటాడంటే ఇదంతా చేసిన హంతకులను వదిలేసి వాళ్ళని చంపి నన్ను చంపడానికి మీరు వచ్చారా? మీరు మామూలు పోలీసులు కాదు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పేసి మనోడు కూడా అందరిని చంపేశాను అని చెప్పేసి, మరి ముఖ్యంగా వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు కదా, ఇక న్యాయం జరుగుతుందని చెప్పేసి పైనుంచి కిందకు దూకి అక్కడే చనిపోతాడు. ఇంకేముంది, మొత్తం మీద హీరోయిన్ తన చెల్లెల్ని కాపాడుకుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా వాళ్ళ అక్క రాకపోతే తను చనిపోయేదని చెప్పేసి ఎప్పుడూ ఫిక్స్ అయిపోతుంది అనమాట. దేవతలాగా వచ్చి కాపాడిందని చెప్పేసి తాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అక్కతో ఇంకా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు మూవీ రికమెండేషన్ ఛానల్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేశాను. ఎవరికైతే లేటెస్ట్ మూవీ రికమెండేషన్స్ కావాలి అనుకుంటారో ఆ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.